ఓకే సార్. మ్యూట్ చేయరు అందరినీ మ్యూట్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు? సార్ అంటే టెంపరీగా మ్యూట్ చేయాలని అనుకున్నా సార్. At any time t. అరే చూడండి, ఫైండ్ ద చార్జ్ ఆన్ ది కెపాసిటర్ at any time t అంటే మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే నీకు q is equal to q naught 1 minus e to the power of minus t by rc అంటే cr. ఇది మనకు తెలుసు. ఇది దేనికి యూజ్ అవుతుందంటే సింపుల్ RC సర్క్యూట్. This is for simple RC circuit. అంటే ఒక కెపాసిటర్ ఒక రెసిస్టర్ ఉంటే సింపుల్ RC సర్క్యూట్ కి ఇది వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా నీకు సింపుల్ RC సర్క్యూట్ కాకుండా సపోజ్ more resistors and capacitor is there, so this formula is not workout. ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఎలా చేయాలి ప్రాబ్లం, ఏ విధంగా ప్రాబ్లం చేయాలి అంటే చూద్దాం మనం. సపోజ్ నేను ప్రాబ్లం ఇస్తానంటారా, ఒకసారి చూడండి. అంటే స్టెప్ 3 కి ప్రాబ్లం. సపోజ్ హియర్ దెర్ ఈస్ RC circuit like this. This is our circuit. Capacitor C is there, R is there, V positive and negative. ఇలా ఉంది. ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చి ఫైండ్ ద చార్జ్ ఆన్ ది కెపాసిటర్ అన్నాడు. ఫైండ్ ది చార్జ్ ఆన్ కెపాసిటర్ at any time t is equal to t. And this formula is not work out. ఈ ఫార్ములాతో మనం చేయగలం, వర్కౌట్ అవుతుంది. సో ఈ ఫార్ములాతో ఎందుకు వర్కౌట్ అవుతుంది ఒకసారి చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు సో ఇక్కడ నీకు ఇక్కడ ఎనీ టైం అంటే ఒకవేళ t is equal to 0 అన్నాడు అనుకోండి, ఒకసారి జాగ్రత్తగా చూడు. t is equal to 0 అంటే ఇక్కడ కెపాసిటర్ తీసేస్తావు, కెపాసిటర్ తీసేసి ఈజీగా సాల్వ్ చేసేస్తావు ప్రాబ్లం. లేదా t is equal to infinite అంటే ఈ రెసిస్టర్ ని తీసేస్తావు, ఈ రెసిస్టర్ ని తీసేసి ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంటుందో ఇక్కడ కూడా ఈ కెపాసిటర్ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. బికాస్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈస్ ప్యారలల్, ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎంత పొటెన్షియల్ ఉంటుందో తెలుసుకుంటావు. సో ఇక్కడ పొటెన్షియల్ ఉండదు కాబట్టి దీంట్లో కరెంట్ పోదు కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఉండదు. ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంటే అంత పొటెన్షియల్ కెపాసిటర్ లోనే ఉంటది. సో అంత పొటెన్షియల్ కెపాసిటర్ లోనే ఉంటది కాబట్టి ఈజీగా దీని ఛార్జ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇక్కడ t is equal to 0 కాదు, t is equal to t ఇన్ఫైనైట్ కాదు. అంటే ఏంటి, దీంట్లో కరెంట్ పాస్ అవుతుంది, దీంట్లో కూడా కరెంట్ పాస్ అవుతుంది. దీంట్లో రెండిట్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో పొటెన్షియల్ ఉంటుంది, దీంట్లో పొటెన్షియల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న పొటెన్షియల్ నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఐడెంటిఫై చేసి అప్పుడు ప్రాబ్లం చేయాలి. అంతే కదరా, అర్థమవుతుందిరా? ఇక్కడ ఇది దీంట్లో కరెంట్ 0 కాదుగా, అవుతుందా? ఎరా ఇక్కడ t is equal to t, దీంట్లో కరెంట్ 0 అవుతుందా? ఇక్కడ అంటే రెసిస్టర్ ఇన్ ద బ్రాంచ్ ఆఫ్ ది కెపాసిటర్ 0 అవుతుందా? అవుదు కదా. సో అవునప్పుడు సో దీంట్లో పొటెన్షియల్ ఉంటుంది, దీంట్లో పొటెన్షియల్ ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఛార్జ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు ఈ సర్క్యూట్ ని నేను ఏం చేస్తాను చూడండి. సర్క్యూట్, సో హియర్ దిస్ సర్క్యూట్ ఐ హావ్ టు కన్సిడర్. ఈ సర్క్యూట్ ని మళ్ళీ డ్రా చేస్తున్నా చూడండి, సాల్వ్ చేయడానికి. జాగ్రత్తగా చూడండి.
ఇలా ఉంది. So this is the capacitor. So ఇక్కడ పొటెన్షియల్ V, ఇక్కడ పొటెన్షియల్ V, ఇక్కడ పొటెన్షియల్ 0. అంటే this is 0, this is 0, it is 0. ఇక్కడ పొటెన్షియల్ V, ఇక్కడ పొటెన్షియల్ V, ఇక్కడ V కాదు, ఇక్కడ some potential is there, let it be X. ఈ పొటెన్షియల్ నేనేమంటున్నాను X అంటాను. మరి ఇక్కడ కూడా సేమ్ పొటెన్షియల్ ఉంటుంది, దట్ ఈస్ X. ఓకే, సో దట్ పొటెన్షియల్ ఈస్ X. మరి ఆఫ్టర్ t seconds and t is equal to t, the charge on the capacitor is Q, ఇది minus Q. అంటే here there is a potential plus Q by C at this point. ఈ పాయింట్ దగ్గర Q by C. So this point is 0. ఓకేనా, ఇది ఇప్పుడు మనకు జరుగుతుంది. సో అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ సపోజ్ హియర్ దెర్ ఇస్ ఎ కరెంట్ ఈస్ కమింగ్ లైక్ దిస్, ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది I. సో దిస్ కరెంట్ I is splits into two ways at this place. ఈ ప్లేస్ లో two ways. Some of the current is passing through this one and some current is passing through this one. So the current I1 is passing through this one, current I2 is passing through this one. ఇలా వచ్చేసి మళ్ళా this is I2 and it is I1, so meets here and flows like I. ఇది యాక్చువల్ గా సర్క్యూట్ లో ఈ విధంగా చదువు. సో ఇప్పుడు at t is equal to t seconds, ఇక్కడ చూడండి, see at t is equal to t, charge on the capacitor, charge on capacitor is Q. అంటే charge on the capacitor Q is equal to Q, charge on the capacitor. So potential difference across the capacitor, potential difference across capacitor. So potential difference across capacitor is equal to Q by C. This is. So now here there is by KCL, Kirchhoff current law in current electricity. Kirchhoff current law. I is equal to what is that? I1 plus I2. So this I is equal to I1 plus I2. So I is equal to I1 plus I2. I ante current across this resistor. Current across this resistor ante potential difference by R. Ante V minus X by R is equal to I1. So potential current across this resistor, what is that? X minus 0 by R plus what is that? Current across this resistor I2. Current across this resistor, what is that? X minus Q by C. Potential difference X minus Q by C by R. This is. So now I want to find out that X find out cheyalani. X find out cheyalante this is R and R is cancelled. So V minus X is equal to X plus X minus Q by C. So this is V plus Q by C is equal to 3x. V plus Q by C is equal to 3x. Okay, so V plus Q by C is equal to 3x. And 3x is equal to CV plus Q by C is there. QB
CV plus Q by C. X is equal to CV plus Q by what is that? 3C. This is okay. That is the 3C. So now I got this X ను find out చేశాను. X ను find out చేసినప్పుడు నాకేం కావాలరా? నాకు అసలు దీంట్లో కరెంట్ అవసరం లేదు. బట్ దీంట్లో కరెంట్ ఈ ఛార్జ్ కావాలి. ఛార్జ్ కావాలి అంటే ఇక్కడ పొటెన్షియల్ కావాలి. ఈ బ్రాంచ్ చూసుకుంటున్నాను. ఈ బ్రాంచ్ లో కరెంట్ ఎంత? I2. సో దట్ I2 I want to find out. అండ్ I2 ని ఫైండ్ అవుట్ చేయాలి. సో I2 ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? సో I2 is equal to what is it? X minus Q by C. Right? X minus Q by C by R. This is X minus Q by C by R. R. ఇప్పుడు చూద్దాం. This is X is equal to I2 is equal to X. X means CV plus Q by 3C minus Q by C by R. Right. So now this is equal to what is that? Here there is a 3C is a LCM here. 3C is LCM. CV plus Q minus 3Q by R. So this is equal to CV minus 2Q. Okay. CV minus 2Q by 3CR. This is equal to I2. I got that I2 is equal to this one. I2. So keep it I2 like this. Then I2 is equal to this one. So I2 is nothing but here. I2 is equal to what is that? Current through this one. I2 is equal to. And I can write that here I2 is nothing but dq by dt. IQ and entra dq by dt. So that is dq by dt, and the current is equal to rate of flow of charge. And here dq by dt, because I want to find out the charge on this capacitor find out challenge. And then I2 never dq by dt. So dq by dt is equal to what is that? So this is I2 is equal to dq by dt. Here I2 is equal to dq by dt. Okay. So I2 is equal to dq by dt, and dq is equal to, and here this is dq by dt is equal to CV minus 2q by 3CR. Right? 3CR. So this dq is equal to what is that? dq is equal to CV minus 2q by 3CR. Okay, 3CR into dt. లేకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారా? So this CV minus 2q is taken this side by CV minus 2q is taken this side, and this is equal to dt by 3CR. That is dt by 3CR. Right? And integrating above, then integrate integrating above, integrate చేద్దాం. సో ఇంటిగ్రేట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇంటిగ్రల్ ఇప్పుడు చేస్తున్నాను. ఇంటిగ్రల్ dq by CV minus 2q from 0 to q is equal to 1 by 3CR integral dt from 0 to t. That is 0 to t. But the integration ఏమవుతుందో చూడండి. What is the integration of that one? Integration ఏమవుతుంది?
సో ఇంటిగ్రేషన్ అంటే దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే వాట్ ఈస్ దట్ సివి ln CV minus 2Q by dq d by dq of CV is constant is 0. D by dq of 2Q minus 2Q is minus 2. This is minus 2 is equal to 1 by 3CR integral dt is t. It is from where to where? 0 to Q. This is from 0 to T. This is 0 to T. अरे क्वेश्चन रासरा क्वेश्चन रासरा ఈ క్వశ్చన్ ఈ డయాగ్రామ్ డ్రా చేశారా క్వశ్చన్ రాశారా ఈ పార్ట్ yes so now ఇప్పుడు చూడండి ఇప్పుడు so what is that దీన్ని ln CV minus 2Q zero to Q is equal to minus 2 is taken that side. So minus 2 is taken that side, that is minus 2 by 3CR into T 0 to T. First upper limit in the place of Q, that is ln CV minus 2Q minus lower limit. Lower limit means ln CV. So Q place for 0 but this 0 is equal to 2 by 3CR T minus 0, upper limit minus lower limit. This is ln CV minus 2Q by CV is equal to, this is minus is there here. Minus 2 by 3CR into T. సో ఇప్పుడు నీకు ఈ ln తీసేస్తున్నారా CV minus 2Q by CV is equal to e to the power of minus 2 by e to the power of minus 2T by 3CR. This is, so this is 1 minus 2Q by CV is equal to, what is it, e to the power of minus 2T by 3CR, right? Yes, this is 2Q by CV is equal to 1 minus 2Q by CV is equal to 1 minus e to the power of minus 2T by 3CR. This is, so దీని నుంచి ఇప్పుడు చూడండి దీని నుంచి what is that? So 2Q is equal to CV into 1 minus e to the power of minus 2T by 3CR. So Q is equal to CV by 2. This is CV by 2 into 1 minus e to the power of minus 2T by 3CR. This is the charge. This is the charge at any time. This is the charge at any time. So this is Q is equal to CV by 2. CV by 2. 1 minus e to the power of minus 2T by 3CR. This is, that is the charge. మళ్ళా చూడండి, సో మళ్ళా చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ అట్ ఎనీ టైం అంటే దీంట్లో కూడా కరెంట్ ఉంటుంది. సో దీంట్లో కూడా కరెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ అట్ t = t సెకండ్స్ డయాగ్రామ్ ఇది.
at t is equal to t seconds, charge on the capacitor q is equal to q. So potential difference across the capacity is q by c. KCL, I is equal to I1 plus I2. I is equal to I1 plus I2. I is equal to, what is that potential difference between these two by resistance? So V minus X by R. I1 is equal to X minus 0 by R. I2 is equal to X minus Q by C by R. So దీని నుంచి X ను ఫైండ్ అవుట్ చేసాం. సో X నుంచి మనకు కావాల్సిన I2 కదా, ఆ బ్రాంచ్ లో కావాలి కాబట్టి ఆ బ్రాంచ్ లోనే కదా కెపాసిటర్ ఉంది, ఆ బ్రాంచ్ లో కరెంట్ కావాలి కాబట్టి I2 is equal to X minus Q by C by R. So this I2 is equal to X ను సబ్స్టిట్యూట్ చేశారు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను Q by C. సో ఇది మొత్తం తీస్తారు I2 is equal to CV minus 2Q by 3CR. సింపుల్ స్టెప్ బై స్టెప్ మ్యాథమెటిక్స్ లాగా చేసుకోవడం. ఇదంతా నీకు తెలిసిందే. యాక్షన్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసాం, సబ్స్టిట్యూట్ చేస్తే కరెంట్ వచ్చింది. కరెంట్ అంటే dq by dt. dq by dt is equal to ఇది. సో CV minus 2Q ఇటువైపు తీసుకున్నాం. dq by CV minus 2Q is equal to dt by 3CR. ఇంటిగ్రేట్ చేసాం. ఇంటిగ్రేట్ ఎక్కడి నుంచి ఎక్కడ చేయాలి? 0 to Q చేసాను. చేసేటప్పుడు ఏమైంది? సో దిస్ ఇస్ ln CV minus 2Q by minus 2. సో 0 to Q it is 1 by 3CR t 0 to Q. సో ఇక్కడ ln ఇక్కడ ఏం చేశాను? CV minus 2Q 0 to Q is equal to minus 2 నెట్వర్క్ తీసుకెళ్ళాను. సో minus 2 by 3CR into t. సో దిస్ ఫస్ట్ అప్పర్ లిమిట్ తర్వాత లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశాను. సో ln ఇది వచ్చేసింది మనకి. సో ఇది వచ్చేసిన తర్వాత సో వాట్ ఈస్ దట్? ఇది వచ్చిన తర్వాత సో ln తీసేస్తున్నాను, తీసేస్తే e to the power రాయాలి. సో ఇది CV minus 2Q by CV. CV by CV 1 minus 2Q by CV is equal to e to the power of minus 2t by 3CR. So 2Q by CV is equal to 1 minus, అంటే దీని ఇటువైపు తీసుకెళ్ళి దీని ఇటువైపు తీసుకొచ్చాను, 1 minus e to the power of minus 2t by 3CR. అప్పుడు 2Q is equal to CV ని ఇటువైపు తీసుకెళ్తాం, CV into 1 minus e to the power of minus 2t by 3CR. Q is equal to 2 ని ఇటువైపు తీసుకెళ్తాం, CV by 2 into 1 minus e to the power of minus 2t by 3CR. అర్థమైందిరా? All of you understand? Yes. ఇప్పుడు ప్రతిసారి ఒకసారి చూడండి, ప్రతిసారి ఇంత చేయాలా? ప్రతి సర్క్యూట్ ఈ విధంగా చేసుకోవాలా? ఇలా ఇస్తే అంటే చిన్న షార్ట్ కట్ కూడా చెప్తాను. సర్క్యూట్ ఇచ్చిన వెంటనే ప్రతిసారి అలా చేయకుండా చిన్న షార్ట్ కట్ లో మనం చేసేయచ్చు. హౌ టు డూ దస్, ఆ షార్ట్ కట్ లో ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి ఆ షార్ట్ కట్ ఏంటి? ఇప్పుడు నీకు ఆన్సర్ చూసుకో, ఆన్సర్ ఇది కదా, ఆన్సర్ మనకు చేస్తే మన ప్రాసెస్ ప్రకారం చేస్తే ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు CV by 2 into 1 minus e to the power of CV by 2 into 1 minus e to the power of minus 2t by 3CR. That is the process. ఇప్పుడు షార్ట్ కట్ ఎలా చేస్తాం అంటే చూద్దాం. అయిపోయిందా? నేను చదివేస్తున్నాను. అయిపోయిందా? Yes. అలా ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఇలా ఇచ్చినప్పుడు సో చార్జ్ at any time t for complicated RC circuits. What is it? Q is equal to Q max. Q is equal to Q max into Q is equal to Q max into what is that? 1 minus Q is equal to Q max
into 1 minus e to the power of minus t by r effective into c into r effective. ఇది యాక్చువల్. సో దీంట్లో వాట్ ఈస్ q max అంటే ఏంటి? సో q max is nothing but steady state charge. Steady state charge. Okay, so that is a steady state charge. Q max is equal to steady state charge, and here R effective is equal to what is it? R effective equivalent resistance. జాగ్రత్తగా చూడండి. Equivalent resistance across the capacitor by removing the battery. Across the capacitor by removing the battery. So ఇది యాక్చువల్గా ఈ ఫార్ములాలో, so this is the formula for shortcut. It is very very important. It is work for any complicated RC circuit. Any complicated RC circuit, this works. So this is an important formula. Any complicated RC circuit works. Okay, see, check చేసుకుందాం మనం. ఇదే సర్క్యూట్ కి చెక్ చేద్దాం. చూద్దాం, అదే సర్క్యూట్ కి చెక్ చేద్దాం. సో ఎలా, ఇప్పుడు ఈ సర్క్యూట్ ఇది కదా, ఇలా సర్క్యూట్ ఇచ్చాడు. So this is the battery, it is R, this is the capacitor. Q max is the steady state charge. Steady state means what is it? Steady state means T is equal to infinite. T is equal to infinite ante there is no current here. Current పోదు, ఇక్కడ కరెంట్ లేదు, ఇది ఓపెన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఓపెన్. అప్పుడు వాట్ ఈస్ ద పొటెన్షియల్ అక్రాస్ దిస్ వన్? ద పొటెన్షియల్ అక్రాస్ దిస్ వన్. సో పొటెన్షియల్ అక్రాస్ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్, సో దిస్ పాయింట్ ఈస్ ఏ హియర్, దిస్ పాయింట్ ఈస్ బి. ఈ పాయింట్ ఏ అంటాను, ఈ పాయింట్ ని బి అంటాను. So AB and A. So what is this? This is equal to potential between A and B is equal to I into R. Suppose the current I is going here. So this is equal to IR. So what is this I? What is this I? I and A. What is the current? So what is the current at the effective resistance? This one and this one. If it is open, this one and this one. What combination? Series combination. Series combination ante ipudu R is equal to, ikkada I is equal to, current is equal to potential by resistance. Potential ante V by resistance is equal to R plus R.
So that I is equal to V by 2R. I is equal to V by 2R. So the potential difference between A and B is equal to potential difference between A and B is equal to IR. So this I into R, I into V by 2R into R. So this is equal to V by 2. This is the potential difference between A and B. So after getting the potential difference between A and B, A ki B ki madhya potential ఎంత ఉంటుందో ఇక్కడ ఈ కెపాసిటీ లో కూడా సేమ్ పొటెన్షియల్ దట్ ఈస్ V by 2. దీంట్లో కూడా సేమ్ పొటెన్షియల్ ఓన్లీ ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ లేనట్టే ఇక్కడ రెసిస్టెన్స్ స్టడీ స్టేట్ లో రెసిస్టెన్స్ లేదు కాబట్టి V by 2. సో V by 2 కాబట్టి what is the charge Q maximum? So therefore Q max is equal to C into VAB. ఇక్కడ పొటెన్షియల్ ఏముంటుందో ఇక్కడ కూడా అదే పొటెన్షియల్. ఓకే, సో ఇక్కడ ఏ పొటెన్షియల్ ఉంటుందో ప్యారలల్ కాబట్టి ఇక్కడ కూడా అదే పొటెన్షియల్, ఇక్కడ రెసిస్టెన్స్ లేదు. సో C into AB is equal to V by 2. So this is Q max నేను కట్టేసాను ఇక్కడ. సో ఈ ఫార్ములాకి Q max వచ్చేసింది. ఇప్పుడు R effective కావాలి. R effective. So what is the R effective? R effective ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? How to find out that R effective? R effective ఫైండ్ అవుట్ చేయడానికి ఏమంటున్నాడు? మళ్ళా సర్క్యూట్ తీసుకో ఫర్ ఫైండింగ్ R effective. Yeah. R effective ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ది కెపాసిటర్ బై రిమూవింగ్ ద బ్యాటరీ. బ్యాటరీ రిమూవ్ చేసి ఈ కెపాసిటర్ ఈ రెండు ఎండ్స్ మధ్య రెసిస్టెన్స్ ఈ రెండు ఎండ్స్ పాయింట్స్ గా తీసుకుని బిట్వీన్ ది టూ ఎండ్స్ వాట్ ఇస్ ద రెసిస్టెన్స్. బ్యాటరీని రిమూవ్ చేశాను రా, ఇక్కడ బ్యాటరీని రిమూవ్ చేశాను. సో దిస్ ఈజ్ ఆర్, ఇక్కడ ఒక ఆర్ ఉంది, దిస్ ఈజ్ ఆర్, మళ్ళా ఇక్కడ ఒక ఆర్ ఉంది, దిస్ ఈజ్ ఆర్. సో ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద కెపాసిటీ తీసేస్తాను. కెపాసిటీ తీసేసి నాకు కావాల్సింది ఏంటి? బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ PQ అనుకో. సో కెపాసిటీ ఎక్కడైతే ఉందో ఆ రెండు పాయింట్స్ మధ్య ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, ఆ రెండు పాయింట్స్ మధ్య ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు బిట్వీన్ P అండ్ Q కెపాసిటీ మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఈ R అండ్ R ఏ కాంబినేషన్? ఈ R అంటే ఎలా తీసుకోవచ్చు? నేను దీన్ని ఇక్కడ కూడా రాసుకోవచ్చుగా, ఇట్ ఈస్ లైక్ దిస్, ఇలా రాసుకోవచ్చు అంతేగా. సో ఇలా రాసుకుంటే సో దీస్ టూ ఆర్ ఇన్ వాట్ కాంబినేషన్? ఏ కాంబినేషన్ లో ఉన్నాయి? అరే ఇవిరా ఇక్కడ ఉంది చూడు. సో ఇక్కడ జాయింట్ అయి ఉంది, దిస్ ఈస్ ప్యారలల్ లో ఉన్నట్టే కదరా. దీస్ టూ ఆర్ ఇన్ వాట్ కాంబినేషన్? ఏ కాంబినేషన్ రా? వాట్ కాంబినేషన్ దీస్ టూ ఆర్? ఏ కాంబినేషన్ రా? సో ప్యారలల్. సో ప్యారలల్ కాబట్టి వాట్ ఈస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈ రెండింటికి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R by 2. నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది R. సో ఇట్ ఈస్ లైక్ దిస్. బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రెసిస్టెన్స్ P and Q. This is R. R by 2 R. What combination? R by 2 R. What combination? A combination, ra? R by 2 R. What combination? Series combination. So R effective is equal to R by 2 plus R. So this is 3R by 2. Yeah, వచ్చేసింది. So ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది. ఇంకేముంది? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయి. వాట్ ఈస్ ద ఫార్ములా? Q is equal to Q max into 1 minus e to the power of P by C into R effective. So Q is equal to Q max is CV by 2 I got, and this is 1 minus e to the power of P by C. R effective is equal to
3r by 2 I got. So that here q is equal to cv by 2 into 1 minus e to the power of, what is it? 1 minus e to the power of minus. So this minus 2t by 3cr. Okay, 2t by 3cr. సో ఇదేగా మనకు వచ్చింది, మనం చేసిన వచ్చింది ఇదే. మనకి ఆ ఫార్ములా యూజ్ చేసుకున్న, షార్ట్ కట్ యూజ్ చేసుకున్న, వాట్ వి గాట్ ద సేమ్ వి గాట్ హియర్, ద సేమ్ వి గాట్. షార్ట్ కట్ లో కూడా సేమే వచ్చింది. సో q is equal to cv by 2 into 1 minus e to the power of minus 2t by 3cr. we got 3cr. ఇక్కడ కూడా అదే వచ్చింది, ఇక్కడ కూడా అదే వచ్చింది. ఇదేమో మనం అకార్డింగ్ టు అవర్ ప్రాసెస్ చేసాం, ఇదేమో షార్ట్ కట్ యూజ్ చేసి క్యూ మ్యాక్సిమం కట్టాం స్టడీ స్టేట్ లో. తర్వాత బ్యాటరీ తీసేసి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాం, రెండు దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా తెలియదు. అర్థమైందిరా? షార్ట్ కట్ అర్థమైందా? ఎరా అర్థమైనట్టేనా షార్ట్ కట్? Yes, sir. q max, q is equal to q max into 1 minus e to the power of minus t by c r effective. Right? Complicated RC circuits కి రాచేయాలి. ఓకేనా? ఏరా మాట్లాడరు? సార్ ఓకే సార్. ఇంకో ప్రాబ్లం ఇస్తాను రా, అప్పుడు ఓన్లీ షార్ట్ కట్ మీద చేద్దాం ఆ ప్రాబ్లం. ఓన్లీ షార్ట్ కట్, బై యూజింగ్ షార్ట్ కట్ we are going to do that problem. నోట్ చేశారా? ఏంద్రా మైనస్ హౌ మైనస్ కి ఏమన్ ఫార్ములా రా, 1 minus e to the power of 1 minus e to the power of minus t by cr effective. ఇక్కడ నేను మైనస్ మర్చిపోయాను లేదు, ఇప్పుడు మర్చిపోయాను అంతే. ఇక్కడ మర్చిపోయాను రా అంతే. ఫార్ములాలో t minus t e to the power of minus t by cr. ఓకేనా? రైట్. ఇక్కడ చూడరా, సో ప్రాబ్లం
So the question is, find the charge on the capacitor at any time t. Find the charge on the capacitor at any time t. That is the question. See. So find the charge on the capacitor at any time t. First, Q max. A state to steady state. Steady state means here steady state at steady state. Q max at steady state. Steady state means, what is the meaning of steady state? ఇక్కడ చూడు. Steady state అంటే ఇక్కడ what is it? ఇక్కడ పొటెన్షియల్ ఉండదు, అంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనుకో. సో హియర్ కెపాసిటీ ఇస్ దేర్. ఇక్కడ ఆర్ అండ్ ఆర్. సో ఆర్ ఇస్ దేర్. ఇది V అంటే దిస్ ఇస్ V and here it is 0. అంతేగా? So that is 0. ఇప్పుడు చూద్దాం. So this point is A here, this point is B. ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ VAB ఎంత ఉంటుందో ఈ కెపాసిటర్ లో కూడా సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బికాస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్. సో అక్కడ నీకు పొటెన్షియల్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి రా, దిస్ ఆర్ 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 వాట్ కాంబినేషన్? అన్ని ఆర్లు 1 2 3 4 ఆర్ సిరీస్ కాంబినేషన్. ఇప్పుడు కరెంట్, టోటల్ కరెంట్ I is equal to V by 4R. మరి అదే కరెంటు ఇలా వెళ్ళిపోద్దిగా, అదే కరెంటు ఇలా వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ AB? I ఇంటూ ఇక్కడ 2R. I ఎంత? V by 4R into 2R. That VAB is equal to V by 2. So VAB వచ్చిన తర్వాత charge on this capacitor V by 2 కదా, 1 2 ఏగా, I into 2R. ఇది 1 2 3 4 ఉన్నది, V by 4R. So charge on Q max is equal to C into VAB. So that is CV by 2 is Q max. Q max కట్టేసాం. తర్వాత ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలి, R ఎఫెక్టివ్ కట్టాలంటే కెపాసిటర్ రెండింటి మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలి, బ్యాటరీని రిమూవ్ చేయాలి. సో బ్యాటరీని రిమూవ్ చేయాలంటే this point is P, this point is Q. So battery is removed.
So this is R, this is R, this is R. Between these 2 points, effective resistance. And these are series, RR series. Series ante what is it? 2R. This 2R series. And ఇప్పుడు ఏమవుతుందిరా ఇక్కడ this is P, it is Q. Here this is 2R. This is 2R. 2R, 2R. What combination? Parallel combination. So parallel combination ante what is the effective resistance? Parallel combination ante what is effective resistance? 2R by 2. Ante దీన్ని ఇంకా ఏం రాసుకోవచ్చు నేను. This is a P. It is a Q. So this is a 2R by 2. That is equal to R. This is R. So now this R and R, what combination? Series combination. So the effective resistance is equal to R plus R. This is 2R between the plates of the capacitor. Charge is equal to. So now Q is equal to, according to formula, Q max CB by 2 Q max, rather first Q max into 1 minus e to the power of minus t by CR effective. So Q max is equal to CB by 2, 1 minus e to the power of minus t by C into 2R. So this is equal to Q is equal to CB by 2 into 1 minus e to the power of P by 2CR. This is minus T by. So that is the charge. అర్థమైందిరా? ఫస్ట్ స్టడీ స్టేట్ లో ఛార్జ్ కట్టాలి, దాని Q max అనుకోవాలి. తర్వాత బ్యాటరీని రిమూవ్ చేసి బిట్వీన్ ది 2 ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలి. ఈ ఫార్ములాలో యూజ్ చేయాలి. రైట్? ఓకేనా? ఓకే, అర్థమైందిరా? హౌ టు ఫైండ్ అవుట్ దట్ charge on the capacitor at any time t for the complicated RC circuit. Complicated RC circuit ki ela charging find out చేస్తారు తెలిసిందా? Shortcut is better compared with the process. ఆ ప్రాసెస్ తో కంపేర్ చేసినప్పుడు shortcut is better. Okay, shortcut is better. Yes. So completed. Completed. Completed, sir. Okay. So another problem, ra?
Switch S is closed at t is equal to 0. Find the charge of the capacitor at t is equal to 2 seconds. It is also the charge you have to find out. T is not infinite, t is not 0, t is equal to 2 seconds. But it is not a complicated RC circuit. It is a simple RC circuit. Simple RC circuit. ఒక కెపాసిటర్ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒక కెపాసిటర్ ఒక రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనం సింపుల్ RC సర్క్యూట్ లో you know that Q is equal to Q naught. Q is equal to Q naught. What is it? 1 minus e to the power of minus t by CR రాసేయచ్చు డైరెక్ట్ గా. Q is equal to Q naught 1 minus e to the power of minus t by CR. So this is Q naught. Q naught is nothing but CV. Q naught అంటే ఏంట్రా? CV. C and the 10 microfarad. 10 into 10 power minus 6 into V is equal to 1. So this is 10 power minus 5. Okay. So 10 power minus 5. 10 microfarad. So 10 microfarad that is 1 volt. So 1 volt means what is it? 10 into 10 power minus 6. 10 into 10 power minus 6 microfarad. So that is Q is equal to CV. This is 10 power minus 5. Right. 1 minus e to the power of minus t and 2 by C. CR. CR is equal to 10 into 10 power minus 6 into R is equal to 100 into 10 power 3 here. 100 into 10 power 3. And then what is that? 10 power 5, 10 power minus 5. CR is equal to 1. Even we cancel it off. So cancel by this is equal to 1. So this is 1 here. Okay. So that is 1. Right. So that is 1. So this is equal to 10 power minus 5. 1 minus e to the power of minus 2. E to the power of minus 2. So this is equal to 10 power minus 5. 1 minus 1 by e square. Okay. 1 minus 1 by e square that is. So 1 minus 1 by e square. So this I have to write that 10 power minus 5. This is 1 plus 1 by e square. 1 minus 1 plus 1 by e. 1 minus 1 by e. This is. Okay. 1 plus 1 by e. 1 minus 1 by e. So this is equal to 10 power minus 5. 1 plus 1 by e is 0.37 and this is 1 minus 1 by e is 0.37. And do that, you can get that answer. So the simplify cheyandi the answers. Okay na? 1 by e is equal to 0.37 kada? So 1 plus 0.37, 1 minus 0.37 into 10 power minus 5 coulombs. That is the touch. That t is equal to 2 seconds. Right? అయిపోయిందిరా. ఓకే అమ్మా. ఓకే కంప్లీటెడా?
Yes. So this is what is meant by RC circuits, RC circuits. Okay, Ravinod. Okay, Amma. So this is what is RC circuits. Now I will come to that moving charges and magnetism. But I stop the record and then again record check. Record and stop chasing. This once the charges are in motion, magnetism is produced. Oersted. Oersted, scientist Oersted. Oersted. Oersted found that once the charge is in motion,